దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనము. అక్కడ మేము ఉన్నత దేహులను చూచితిమి. దేవుడు మోషే గారితోటి మీరు కనాను దేశంలోనికి వెళ్ళటానికి అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు, ఆ దేశాన్ని వేగి చూడండి, మనుషులను పంపించు అక్కడికి అని దేవుడు మోషే గారితో చెప్పినప్పుడు దేవుని మాట విని మోషే గారు ఒక్కొక్క గోత్రంలో నుంచి 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని పంపించడానికి మోషే గారు సిద్ధపడతారు. అయితే పంపించినప్పుడు ఆ మనుషులు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూసి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు ఉన్నత దేహులు, వాళ్ళని మనం ఎదుర్కొనలేము అని ఒక చెడ్డ సమాచారాన్ని మోషే గారికి తెలియపరుస్తారు. అయితే ఒక ఇద్దరు మాత్రము ఆ దేశాన్ని చూసి, యెహోషువ కాలేబులు మాత్రము ఆ దేశాన్ని చూసి ఆ దేశంలోనికి మనం వెళ్ళవచ్చును, అది దేవుడు మనకి అప్పగించిన దేశమని మంచి సమాచారం ఇస్తారు. అయితే ఇక్కడ మనం ఈ మాటల్ని ఆత్మీయంగా తీసుకున్నట్లయితే అక్కడున్న మనుషులు ఎలాంటి వాళ్ళైనా ఉన్నత దేహులైనా ఆ ఉన్నత దేహులు అనే వాళ్ళని మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే అది ఒక గడ్డు సమస్యలకి సూచనగా ఉంది. మనకి మన జీవితంలో ఎలాంటి గడ్డు సమస్యలు వచ్చినా విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే మనం ఎలాంటి పోరాటాలు వచ్చినా ఆ పోరాటాలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు. పౌలు గారు రోమా మిషనరీ ప్రయాణంలో కూడా అలానే జరిగింది. అది ఎంతో అద్భుతంగా పౌలు గారు వెళ్ళినట్లుగా అనుకుంటాం మనం. కానీ అదొక పెద్ద గొప్ప గాలి తుఫాను, చాలా యాతన పడి శత్రువులను ఎదుర్కొని అపవాది సమూహాలను అణగద్రొక్కి పౌలు గారు ఎంత పెద్ద పోరాటమే చేశారు. ఆ పోరాటంలో నుంచి చివరికి విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. మన జీవితంలో ఎలాంటి శత్రువులు వచ్చినా ఎలాంటి మార్గాల్లో నుండి మనం వెళ్తూ ఉన్నా దేవుడు అంతిమ విజయం తన ప్రజలకు అనుగ్రహిస్తారు. అక్కడ వారు ఉన్నత దేహులను చూచిరి, కానీ కాలేబు యెహోషువాలు దేవుని చూచిరి. నమ్మిక లేని వారు మనము అక్కడికి వెళ్ళలేమని చెప్పిరి. అయితే నమ్మిక గలవారు మనము వెంటనే వెళ్ళి దానిని వశపరుచుకుందాం రండి, మనకి బలము చాలునని చెప్పిరి. ఉన్నత దేహులు గడ్డు సమస్యలకు సూచనగా ఉన్నారు. ఎక్కడ చూచినా వారే కనబడుచున్నారు. మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన సమాజంలో, మన హృదయములలో కూడా ఉన్నారు. కనానులో కనబడిన నెఫీలీయులు తమ్మును తినివేయుదరని ఆ వేగుల వారు చెప్పినట్లు మనము వారిని జయించని ఎడల వారు మనలను కూడా తినివేయుదురు. అయితే విశ్వాస వీరులు ఇలాగనిరి, వారు మనకు ఆహారం మగుదురు, మనమే వారిని తినివేతుము. అక్కడ ఇకను జయింపవలసిన ఉన్నత దేహులు ఉండరని వారి భావము. జయింపగల విశ్వాసము మనకు లేని ఎడల మనము మృంగివేయబడుదుము. మన మార్గంలోనున్న నెఫీలీయులు మనలను నమిలివేయుదురు. ఆ విశ్వాస వీరులకుండిన నమ్మకము మనము కలిగిందము. దేవుని దృష్టించుదము, ఆయన మనకు జయమునిచ్చును. మనము మన పని చేసుకొనిచున్నప్పుడే ఉన్నత దేహులు గడ్డు సమస్యలు మనకు ఎదురగుదురు. ఇశ్రాయేలీయులు ముందుకు సాగి వెళ్ళుచున్నప్పుడే ఆజానుబాహులు ఎదురైరి. అయితే వారు అరణ్యంలోనికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ ఉన్నత దేహులు కనబడలేదు. మన కష్టముల నుండి, పోరాటముల నుండి దేవుని శక్తి మనలను పైకి లేవనెత్తునని మన సామాన్య భావము. అయితే దేవుని శక్తి మనలను పోరాటంలోనికే తెచ్చును. పౌలు రోమా మిషనరీ ప్రయాణంలో ఏ చిక్కును లేకుండా దేవుని శక్తి ద్వారా అద్భుతకరముగా వెళ్ళియుండునని కొందరు అనుకొందురు. కానీ గొప్ప గాలి తుఫానులో నానా యాతనలు పడి శత్రువులను ఎదుర్కొని వెళ్ళెనని ఎవరనూ భావించరు. అయితే అతడు అపవాదిని, వాని సమూహమును, సర్పమును, పాతాళలోక శక్తులను ఎదుర్కొనుచూ వెళ్ళినట్లు వాక్యంలో వ్రాయబడెను. ఆ మిషనరీ ప్రయాణమంతయు ఒక గొప్ప పోరాటమే. తన గుండె చేత పట్టుకొని సముద్రంలో ఈదుచు ఒక తెప్ప మీద ఎక్కి మాల్టా దగ్గర ఒడ్డుకు చేరి బ్రతికి బయటపడెను. ఇదంతయు దేవుడు సర్వశక్తి గలవాడేనని సూచించుచున్నదా? క్రీస్తు వలనే పౌలుకు కూడా సంభవించును. ప్రభువైన యేసును అంగీకరించినప్పుడే తనలో గొప్ప పోరాటము
ప్రారంభమైనదని పౌలు ప్రకటించుచున్నాడు. అది తన శరీరంలో నుండి పోలేదు. అతనిలో ఆ పోరాటము చేయుటకు ఒత్తిడి కలిగినది. అయినను అలాంటి సమయములన్నిటిలోనూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతనికి అత్యధిక విజయమే కలిగినదని అతడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దీని విషయమై పౌలు ఈ రీతిగా వ్రాయిచున్నాడు: ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా యందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనములు. అదెంత ఎడతెగని కఠిన పోరాటమో ఊహించండి. మూల భాషలో అతడు ఉపయోగించిన మాటలను మన భాషలో బయలుపరచుట చాలా కష్టము. అతడు దానిలో 5 నిమిషాలు వ్రాయిచున్నాడు. శత్రువులు ప్రతి ప్రక్క నుండి తరుముచున్నను అతన్ని చిత్తగొట్టలేకపోవచ్చున్నారు. ఎందుకనగా పరలోక పోలీసులు ఆ శత్రు సమూహాన్ని చెదరగొట్టుచు అతనికి ఎల్లప్పుడూ మార్గము సరళము చేయుచునే ఉన్నారు. అతని మార్గము మూసివేయబడినట్లే ఉండినది, కానీ అతడు దానిని నెట్టుకొని ముందుకు వెళ్ళెను. తన తర్వాత అడుగును వేయుటకు అతనికి సరిపడినంత వెలుగు ప్రకాశించుచుండెను. ఇంకొక అడుగు వేయుటకు వీలులేనంతగా మూతపడి ఉన్నను. తీరా అడుగు వేయుసరికి సరి అయిన స్థలంలో అది పడినది. శత్రువు తరిమి కొట్టుచు అతని మీద పడబోవు సరికి ప్రభువు తన ప్రక్కనే ఉండుట అతడు కనుగొనుచుండెను. కనుక అతడు ఒంటరిగా లేడని దృఢమగుచుండెను. శత్రువు నుండి పారిపోయినను అనాథగా విడువబడలేదు. శత్రువు అతన్ని తరుమి పట్టుకొనెను, కొట్టెను, క్రింద పడగొట్టెను. అతని పని అయిపోయినట్లే అగుపడెను. అయినను అతడు పూర్తిగా పతనము కాలేదు. మరలా లేచెను. కుస్తీ పట్టులో వలె పడినను మరలా లేచి గెలిచెను. అతడు చనిపోయినట్లే కనబడెను. మరణానుభవమును తన శరీరమందు వహించుకొని పోవుచుండెను. అయినను అతడు చావలేదు. యేసు యొక్క జీవము అతని శరీరంలో కనబడుచుండెను. అతని జీవిత ఉద్దేశము సంపూర్ణమగు వరకు అతనికి బదులుగా అతనిలో ఇంకొకరు జీవించుచుండిరి. ఆయన సర్వశక్తిగల ప్రభువేనని అతని జీవితము రుజువు చేయుచుండినది. చాలామందికి స్వస్థత లేకపోవటకు కారణమేమి? చిన్న పోరాటం కూడా లేకుండా సుఖంగా సాగిపోవాలని వారి ఆశ. ఒక చిన్న చిక్కు రాగానే చతికిలబడి దాని నుండి ఎలాగ తప్పించుకుందుమా అని ఆలోచించదు. కానీ దానిని ఎదిరించి దానిపై జయము నొందుటకు ప్రయాసపడరు. పోరాటము ప్రారంభము కాగానే నిరుత్సాహపడి దానికి లొంగిపోదురు. యుద్ధము చేయకుండా విజయం ఎలాగు కలుగును? సుఖ జీవనము వలన దేవుని విలువ ఎవరికిని తెలియదు. పరలోక బజారులో చవక రకపు సరుకులు లేనే లేవు. మన విమోచన సహితము దేవుడు ఇవ్వగలిగినంతటి క్రయముతోనే సంపాదింపబడినది. విలువైనదేదియు సులభముగా లభించదు. కష్టతరమైన స్థలములు విశ్వాస పాఠశాలలు. వాటిలోనే మనము శీలము రూపాంతరముందును, సర్వశక్తిని స్వరూపమునకు మార్పునందును. మానవ శక్తి కంటే పైకి లేవని ఆశించిన ప్రతి ఒక్కరును, దేవుని శక్తిని అనుభవింపగోరిన ప్రతి వారును ఆ పాఠశాలలో తర్ఫీదు నొందవలసినదే. దానిలో పోరాటము, నూతన జన్మము నిమిత్తమైన ప్రసవ వేదన పడవలసి ఉండును. పురాతన కాలంలో పొద అగ్నితో మండినను అది కాలిపోలేదు. దర్శనములో అగ్నిజ్వాలలు మండుచుండగా దెయ్యము నీళ్లు ఎడతెగకుండా పోసి వాటిని ఆర్పివేయ చూచినను దేవదూత తైలమును పోయిచు వాటిని మండించుచుండెను. అలాగే ఈ తర్ఫీదు పాఠశాలలో జరుగుచుండెను. శ్రమనందుచున్న దేవుని బిడ్డ, నీవు భయపడకము. నీవు నమ్మిన ఎడల, స్థిరముగా నిలవబడిన ఎడల నీవు అపజయమునందవు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా, శత్రువు మా ముందు ఎంత బలవంతుడైనప్పటికీ నైనా ప్రభా, శత్రువును ఓడించి గెలిచారు తండ్రి. మరణాన్ని మీరు గెలిచారు తండ్రి. దేవా, సమస్యలు, శ్రమలు ఎన్ని చుట్టుముట్టినా కానీ వాటన్నిటిలో చివరికి విజయము అయినా ప్రభా నీ బిడ్డలైన వారికి మీరు అనుగ్రహిస్తారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, పౌలు గారు ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము,
తరమబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా యందు ప్రత్యక్షపరచబడుచున్నది అని సెలవిస్తూ ఉన్నాడు ప్రభువా. అయ్యా, మీ యొక్క మరణానుభవము మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అంటున్నాడు ప్రభువా. దేవానికి స్తోత్రములు తండ్రి. మీరు మరణాన్ని గెలిచి లేచారు తండ్రి. సమస్యలన్నింటినీ గెలిచారు, శ్రమలన్నింటినీ ఓర్చుకున్నారు, సహించారు. అట్టి రీతిగా మేము కూడా నా తండ్రి నాయన ప్రభా వాటన్నిటిని ఎదిరించి పోరాడే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అయ్యా మీ యొక్క నూతనమైన జీవముతోటి మమ్మల్ని నింపమని, మీ నామానికి మహిమా ఘనత స్తుతుల ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.